అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందని చాలా మంది కూడా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అంటే మనకు ఎగ్జామ్ కట్ ఆఫ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్గా ఒక వీడియో చేయండి బ్రదర్, కొంచెం మాకు హోప్స్ ఉంటుంది, మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాం. అంటే ఇంచుమించు అదే కట్ ఆఫ్ ఉంటుంది కదా, ఒక 2-3 మార్క్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఒక కట్ ఆఫ్ అనేది చెప్పండి బ్రదర్ అని చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎగ్జామ్ కట్ ఆఫ్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు కేటగిరీ వైజ్ అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అందరు కూడా నేను కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అలాగే మనకు ఎగ్జామ్ పాస్ అయితేనే రన్నింగ్ కొట్టుతూనే మనకు జాబ్ అయితే రాదు కదా. మనకు మెడికల్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది కదా. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే జాబ్ వస్తుందో, అంటే ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకు కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అంటే ఫైనల్లో ఎంత కట్ ఆఫ్ పెడతాడు, ఫోర్స్ వైజ్గా నేను సిఐఎస్ఎఫ్కి ఎంత పెడతాడు, బిఎస్ఎఫ్కి ఎంత పెడతాడు, సిఆర్పిఎఫ్కి ఎంత పెడతాడు, ఐటీబీపీకి ఎంత పెడతాడు, ఇలాగా నేను ఫోర్స్ వైజ్గా నేను కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మనకు పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. మనకు 2 days బ్యాక్ అయితే మనకు 26,000 పోస్టుల నుంచి వెళ్ళి 46,617 పోస్టులకు అయితే పెంచడం అయితే జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి బ్రదర్. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయండి, కొంచెం బూస్టప్ ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి, ఎందుకంటే అందులో చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. అందులో ఇచ్చిన తర్వాత నేను వీడియో అయితే చేస్తాను తర్వాత. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్ కట్ ఆఫ్ అన్నమాట. అయితే మనకు ఎస్ఎస్సి జీడీలో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్గా నేను తయారు చేసిన కట్ ఆఫ్ అన్నమాట. అంటే నేను 2-3 సంవత్సరాల నుంచి చూసిన కట్ ఆఫ్ నేను ఈసారి ఎంత పెడతాడో బేస్ చేసుకొని పోస్టులు బట్టి నేనైతే కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే నేను ఇది మొన్ననే వీడియో చేయాలి, 2 days బ్యాక్ వీడియో చేయాలి, కానీ మనకు పోస్టులు ఇంక్రీజ్ చేశారు కదా. పోస్టులు ఇంక్రీజ్ చేసిన తర్వాత నేను కట్ ఆఫ్ అనేది మళ్ళీ మార్చినాను. కట్ ఆఫ్ వచ్చేసి మనకు కొంచెం అయితే తగ్గించడం అయితే జరిగింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చూసుకున్నాం. అంటే నేను చెప్పే ఇప్పుడు ఇవి ఉన్న చూడు, ఇవన్నీ జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి. నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు 10 నుంచి 20 మార్కులు తేడా ఉంటుంది. ఇదని సపరేట్గా చెప్పడం అవసరం లేదు, ఓకేనా. మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ వాళ్ళది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబీసీ వచ్చేసి మీకు 60 నుంచి 70 మార్క్స్ మధ్యలో ఎవరైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకొని కంపల్సరీగా మీకు మెరిట్ లిస్ట్లో మీకు అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఎగ్జామ్ మెరిట్ లిస్ట్లో. అండ్ ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 60 to 70, ఎస్సీ వాళ్ళకు 50 to 60, అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 60 to 70, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 50 to 60 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ అంటే ఈ మార్క్స్ వస్తే మీకు కీ పేపర్ చూసుకున్నారు కదా, ఈ మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ అనేది రన్నింగ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది మెరిట్ లిస్ట్లో. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి వచ్చేసి మీకు 10 నుంచి 15 మార్కులు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సపోజ్ మీకు ఇక్కడ ఓబీసీ వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు 60 మార్కులు వచ్చినాయి అనుకో, నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఒక 45-50 అలాగైతే ఉండడం అయితే జరుగుతుంది కట్ ఆఫ్. ఇది వచ్చేసి తెలంగాణ వాళ్ళకు ఒకసారి చూసుకోండి, ఓకేనా. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఓబీసీ వచ్చేసి 65 to 70 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి అయితే ఉండాలి. మీకు 60 to 65 ఏబో వస్తే మీకు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అండ్ ఎస్సీ వచ్చేసి 55 to 70 మార్క్స్, అండ్ ఎస్టీ వచ్చేసి 60 to 70 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 60 to 7 మార్క్స్. ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అంటే సంబంధించి. అండ్ ఇక్కడ యూఆర్ సంబంధించి కూడా ఉంది, నేను మర్చిపోయినాను. యూఆర్ వచ్చేసి మీకు 60 to 70 మార్క్స్ రావాలి, తెలంగాణలో 60 to 70. అండ్ ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్లో యూఆర్ వచ్చేసి 65 to 75 మధ్యలో మీకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. కానీ ఎనీవే మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకు 70 ఎబో వస్తే మీకు ఛాన్సెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి యూఆర్ వాళ్ళు, ఓకేనా. అండ్ ఎవరైతే ఈ కేటగిరీ వాళ్ళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు
మెరిట్ లిస్ట్లో పేరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నక్సల్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో నక్సల్ డిస్టిక్ వచ్చేసి మీకు ఒక 10 నుంచి 15 మార్కులు, 20 మార్కులు డిఫరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఓబీసీ జనరల్ డిస్టిక్ 65 ఉంటే ఒక 40-45 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి, నక్సల్ డిస్టిక్ వాళ్ళు. ఓకేనా, ఈ కట్ ఆఫ్ అనేది మనకు ఎగ్జామ్కి అయితే ఉండడం అయితే ఉంది. ఒకసారి చూసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి ఎగ్జామ్ కట్ ఆఫ్ సంబంధించి. ఈ మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్, అంటే మనకు జాబ్ రావడానికి ఛాన్సెస్, అంటే జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అనేది ఒకసారి చూసుకున్నాం 4-5గా. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకు కట్ ఆఫ్ అన్నమాట. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. అండ్ ఇది బోత్ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రెండు వాళ్ళకైతే సంబంధించి అనమాట. ఎందుకంటే మనకు దాదాపు ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ వాళ్ళకు దాదాపు ఇంచుమించు అదే కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. దాదాపు ఒక 2 to 5 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది నేను ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో 4-5గా చెప్తున్నా. కేటగిరీ వైజ్గా నేను డివైడ్ అయితే చేయలేదు. అది డివైడ్ చేయరాదు, ఎందుకంటే మనకు ఎక్స్పెక్టెడ్గా చెప్పలేదు కదా డివైడ్ చేసి దాని ఏది క్యాస్ట్ వైజ్గా. కాబట్టి నేను ఫోర్స్ వైజ్గా చెప్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆప్షన్ మీకు ఫోర్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే ఫోర్స్ ఏ ప్రిఫరెన్స్ ఇచ్చినావు, సిఐఎస్ఎఫ్ ఇచ్చినావా, సిఆర్పిఎఫ్ ఇచ్చినావా, బిఎస్ఎఫ్ ఇచ్చినావా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐఎస్ఎఫ్ జాబ్ రావనంటే 90 మార్కులు మీకు వస్తే మీకు ఖచ్చితంగా సిఐఎస్ఎఫ్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. చాలా చాలా బెనిఫిట్ జాబు, చాలా మంచి జాబు. అండ్ నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు 70 మార్క్స్ అయితే రావాలి, 70 ఎబోవ్ మాత్రమే మీకు ఈ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమ బాల్, ఇది వచ్చేసి మనకు 100 మార్క్స్ ఎబోవ్ వస్తేనే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఎస్ఎస్బిను సిఐఎస్ఎఫ్కు చాలా కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు మనకు దాదాపుగా ఇంచుమించు సిటీలల్లో వీళ్ళైతే డ్యూటీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది, సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్, ఇది వచ్చేసి చాలా చాలా హార్డ్ ఉంటుంది. దీని పోస్టులు కూడా తక్కువనే ఉంటాయి. 130+ మార్క్స్ వస్తేనే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఇంచుమించుగా కొట్టడం అయితే ఇంపాసిబుల్. మీకు 130+ ఎబోవ్ వస్తేనే, మీకు 130 అబోవ్ వస్తేనే మీకు జాబ్ కొట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 130 అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ఢిల్లీలోనే వీళ్ళైతే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎస్ఎస్ఎఫ్ వాళ్ళు. నెక్స్ట్ ఐటీబీపీ సంబంధించి 65+ మార్క్స్ వస్తే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఐటీబీపీ అంటే మొత్తం మీకు దానికి సంబంధించిన బార్డర్లోనే వర్క్ అయితే చేయాలి. దీనికి శాలరీ అనేది చాలా హెవీగా ఉంటుంది, కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకు 65+ మార్క్స్ వస్తే మీకు వీళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ అన్నమాట. ఇది 70+ అబోవ్ మార్కులు పడితేనే వీళ్ళకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. ఓకేనా, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కీ పేపర్లో. అండ్ బిఎస్ఎఫ్ లాస్ట్ వచ్చేసి బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. ఇది వచ్చేసి చాలా చాలా హార్డ్ ప్లస్ మీకు అలవెన్స్ కూడా చాలా చాలా హెవీగా వస్తాయి. మీకు 30,000 సార్లే అనుకో, మీకు 30,000 అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా 60,000 అన్నమాట. అండ్ బిఎస్ఎఫ్ రావాలంటే జాబు 50 మార్కులు వస్తే మీకు బిఎస్ఎఫ్ మార్క్ అయితే అంటే బిఎస్ఎఫ్ అనేది జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది జనరల్ డిస్ట్రిక్ట్ అన్నమాట. నేను చెప్పిందంతా జనరల్కి సంబంధించి. మీకు నక్సల్లో మీకు 10 నుంచి 20 మార్కులు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే మీకు సిఐఎస్ఎఫ్ రావాలంటే నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఒక 70+ వస్తే మీకు రావడం అయితే జరుగుతుంది. సిఆర్పిఎఫ్ వచ్చేసి ఒక 50+, ఎస్ఎస్బి వచ్చేసి 80+ అన్నమాట. అండ్ ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి మీకు 120, 125 అలా వస్తే మీకు ఎస్ఎస్ఎఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఐటీబీపీ వచ్చేసి మీకు 50+, ఏఆర్ వచ్చేసి 55+, బిఎస్ఎఫ్ వచ్చేసి 40+ అయితే ఇలాగైతే నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే జాబ్ అంటే నేమ్ ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి కట్ ఆఫ్ బ్రదర్. ఒకసారి మీకు ఈ మార్క్స్ వస్తున్నాయా లేదా అనేది మీరు చూసుకొని చేసుకోండి. మనకు ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో రన్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతాను, కీ పేపర్ చూసుకున్న తర్వాత క్వాలిఫై అవుతాను అని అనుకునే వాళ్ళు రన్నింగ్ అనేది ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎందుకంటే 5K మేలు వాళ్ళు 5Kని 24 నిమిషాల్లో కొట్టానంటే అంత సింపుల్ కాదు. మనకు 2 to 3 months ఉంటేనే మీకు రన్నింగ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది.
ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1.6 కిలోమీటర్ని 8 నిమిషాల 30 సెకండ్లో కొట్టాలి. వాళ్ళు కూడా అంత సామాన్యంగా కొట్టలేరు, ఫీమేల్ కదా. అందువల్ల కాబట్టి ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓవరాల్ ఇంత బ్రదర్. మన ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అయితే చేయండి. జై హింద్ జవర్. థ్యాంక్ యూ.